హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ టెట్ 2024 రాసిన విద్యార్థులకైతే రెస్పాన్స్ షీటు ఇనిషియల్ కీ రిలీజ్ చేశారు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు టీఎస్ టెట్ అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఈ విధంగా ఎంటర్ అయిపోయాక ఇక్కడ మీకు రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ పేపర్ అంటే మీరు ఏ షిఫ్ట్లో ఏది పేపర్ 1 పేపర్ 2 క్లిక్ చేసి ప్రొసీడ్ కొట్టండి. రెస్పాన్స్ షీట్ అంటే ఏంటంటే మీకు కంప్యూటర్లో ఏ క్వశ్చన్ పేపర్ అయితే వచ్చిందో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి, యాక్చువల్గా మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి అనేది రావడం జరుగుతుంది. సో 2 మ్యాచ్ అయితే ఆన్సర్ కరెక్ట్ పెట్టుకోండి. గ్రీన్ కలర్లో ఉంటుంది ఆన్సరు, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్కి గ్రీన్ టిక్ ఉంటుంది. మీరు పెట్టిన ఆన్సరు యువర్ చూస్డ్ ఆన్సర్ అని చెప్పి రైట్ సైడ్లో డెడ్ ఎండ్లో రావడం జరుగుతుంది. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో ఇప్పుడే తెలిసిపోతుంది త్రూ రెస్పాన్స్ షీట్. ఎవరైనా రెస్పాన్స్ షీట్ చెక్ చేసి రెస్పాన్స్ షీట్ ద్వారా మీ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అయిపోతుంది. మీ యొక్క ఆన్సరు యాక్చువల్ ఆన్సర్ ఏంటిది అనేది ఈ విధంగా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 1 మోర్ వచ్చేసి ఇనిషియల్ కీ అంటే ఇప్పుడు మీరు ఏ షిఫ్ట్లో రాసిరు ఎగ్జాము, ఆ షిఫ్ట్ యొక్క కీ ఏంటిది అనేది రావడం జరుగుతుంది. అయితే రెస్పాన్స్ షీట్లోనేమో మీరేం పెట్టిరో ఆన్సర్ కూడా ఉంటుంది కనుక మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుస్తుంది. ఇది ఓన్లీ జస్ట్ ఆన్సర్స్ మాత్రమే చూపిస్తుంది. ఇది డిఫరెన్స్. రెస్పాన్స్ షీట్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. మరి అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయడానికి మనకు అవకాశం అయితే ఫోన్లో లేదండి, ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్స్లో చేసుకోవాలి. అంటే మీకు ఇచ్చిన కీలో ఏదైనా ఆన్సర్ రాంగ్ అనిపిస్తుంటే అబ్జెక్షన్ రేజ్ చేయాలన్నమాట. సో ఇది ఇప్పటి వరకు ఉన్న ప్రజెంట్ ఇన్ఫర్మేషన్. వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.